హాయ్ అండి అందరికీ. చాలా వరకు మనం చూస్తున్నాం, పొలానికి అడవి పందులు రాకుండా కరెంట్ షాక్ పెట్టడం లాంటిది, ఇంకా వేరే ఏదైనా ఇతర సెన్సార్ కానీ అవి వాడుతున్నారు. సెన్సార్ వాడితే ఓకే, ప్రాబ్లం లేదు. కానీ కరెంట్ షాక్ ఏంటంటే, మీ పొలంలో మీరు పెట్టుకుంటారు, ప్రాబ్లం లేదు. కానీ పక్క పొంటి పొలం ఉన్న వాళ్ళకి తెలియదు కదా మీరు పెట్టినట్టు. వాళ్ళు అక్కడికి వెళ్ళారనుకో, కరెంట్ షాక్ కొడితే చనిపోతారు. కరెంట్ షాక్ అనేది చాలా డేంజర్. అది కరెంట్ షాక్ అనేది పెట్టకూడదు, పొలాల దగ్గర పెట్టకూడదు. నైట్ టైంలో పెడతారు. మీరు నైట్ పెట్టేసి మార్నింగ్ తీసా అనుకుంటారు, మార్నింగ్ తీసేయరు వైర్. అప్పుడు ఎవరైనా చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ ఉట్టిదే కదా వైరే కదా అని సప్పుడేగా వెళ్ళారనుకోండి, అప్పుడు కరెంట్ షాక్ కొట్టి చనిపోతే ఎవరు బాధ్యులు? ఓకే, మీ పంట అంతా నాశనం అవుతుంది. సెన్సార్ అటువంటివి పెట్టుకోండి, ఓన్లీ షాక్ రాకుండా జల్లుమని ఇష్టపెడుతుంది, అటువంటివి పెట్టుకోండి. కరెంట్ షాక్ లేనిది పెట్టకండి ఎవరు కూడా. నేను ఒక వీడియో చూశాను, ఒక అబ్బాయి బైక్ మీద వెళ్తుండగా సైడ్ పొంటి కరెంట్ వైర్లు పెట్టారట, కొంచెం ఆనిందట అంతే. బైకు మనిషి మొత్తం మన బూడిది అయిపోయింది, మొత్తం బూడిద అయిపోయింది. ఏం ఎవరులేదు, ఓన్లీ ఎముకలు, ఆ బండి ఇనుప సామానులు లేదు, అంతే. చూడండి, ప్రాణం పోతే తిరిగి రాదు, కొంచెం ఆలోచించుకోండి. ఓకే, మీ పంటలు ఖరాబ్ అవుతున్నాయి, మీరు ఎందుకంటే అంత పెట్టుబడి పెట్టి లక్షల పెట్టుబడి పెట్టి మీరు ఆ పంట నాశనం అవుతుందని మీరు అనుకుంటున్నారు. కానీ ఈసారి పంట పండకుంటే మళ్ళీ పంట పండించుకోవచ్చు. కానీ ఒక్కసారి ప్రాణం పోతే మళ్ళీ తిరిగి రాదు. ఇది మనం ఒక్కసారి గ్రహించుకొని అందరూ కూడా, ఎవరైనా కరెంట్ షాక్ పెట్టేవాళ్ళు ఉంటే, నా పంట ఖరాబ్ అవుతుంది అనుకున్న వాళ్ళు ఉంటే, కరెంట్ షాక్ కాకుండా వేరే ఇతర సెన్సార్ లాంటివి కూడా చాలా ఉన్నాయి మనకు. నేను కూడా చాలా చూశాను. మనం ఏది ముట్టుకుని టచ్ చేస్తే జల్లుమంటది తప్ప షాక్ అనేది రాదు. అటువంటివి వాడండి. ఈ కరెంట్ షాక్లు అనేది బంద్ చేసుకోండి. ఎందుకంటే నా పంట ఖరాబ్ అవుతుంది నేను పెట్టుకుంటా అనుకుంటారు. మీ పంట ఖరాబ్ అయినప్పుడు మీరు పెట్టారు, మీ ఇంట్లో మీ ఫ్యామిలీకి తెలీదు, వాళ్ళు వెళ్తారు పంట దగ్గరికి, అప్పుడు పరిస్థితి చెప్పండి. ఒకసారి ఆలోచించుకోండి. నేను పెట్టొచ్చా కరెంట్ షాకు? మీ ఫ్యామిలీలో మీ వాళ్ళే వెళ్తారు, అప్పుడు పరిస్థితి సిచ్యువేషన్ ఎట్లుంటుంది? ఘోరంగా ఉంటుంది. కరెంట్ షాక్ అనేది మనం వాడకూడదు, మనకు అవసరం లేదు. దానికి సెన్సార్ టైప్ వచ్చేసినాయి, అది ముట్టుకుంటే జల్లుమంటుంది, అది పెట్టుకోండి. కరెంట్ షాక్ అనేది ఎవరికైనా అందరికి డేంజరే. దానికి ఎంత దూరంగా ఉంటే మనకే అంత మంచిది. ఎందుకంటే చూస్తున్నాం కదా, రైతులు మోటార్ ఎనికి పోయినప్పుడు షార్ట్ను ముట్టుకొని షార్టర్ వచ్చి కరెంట్ వచ్చి చనిపోవడము, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఇవన్నీ చూసుకుంటూ కూడా మళ్ళీ మనము అదే పనులు చేస్తున్నాం. అందరికీ ఒకటే గమనిక, మీరు కరెంట్ షాక్ కాకుండా ఈ సెన్సార్ లాంటివి వాడుకోండి. అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేసి అందరికీ కూడా కొంచెం తెలియని వాళ్ళకు కూడా తెలియపరిచేలా చేద్దాం. ఎందుకంటే కొన్ని నిండు ప్రాణాలను కాపాడుకుందాం.